నమస్కారము. ధనుస్సు రాశి 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలాలు మధ్యస్థంగా ఉండేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ధనుస్సు రాశి వారు వేరువేరు రూపాల్లో చేపట్టేటటువంటి పనులు ఏవైతే సహకార భావంతో చేస్తూ ఉంటారో ఆ సహకార భావం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి. 2024 సంవత్సరానికి కాను ఈ ధనుస్సు రాశి నుండి 3వ స్థానమైనటువంటి కుంభరాశిలో, అంటే ధనుస్సు, మకరము, కుంభము కాబట్టి ధనుస్సు రాశి నుండి 3వ స్థానంలో, తృతీయ స్థానంలో శనేశ్వరుని యొక్క సంచారం వలన వేరువేరు రూపాలలో అనుకూలమైనటువంటి వృత్తి పనుల్లో విజయాలు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగపరంగా మంచి హోదా కలగవచ్చు, లేదా పనిచేస్తున్నటువంటి చోట చక్కని పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వాటితో పాటుగా వ్యాపారపరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో, వ్యాపారాన్ని జీవనాధారంగా చేసుకుని జీవిస్తూ ఎవరైతే ఉంటూ ఉంటారో ఆ ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వీరికి ఈ 2024 ప్రారంభం జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ధనుస్సు రాశి నుండి 5వ స్థానమైనటువంటి మేషరాశిలో గురుగ్రహ సంచారము వలన అనేకమైనటువంటి పనులు కూడా శుభకరంగా పూర్తి చేసుకోగలుగుతారు. 5వ స్థానంలో గురుగ్రహం యొక్క శుభ దృష్టి వలన విశేషమైనటువంటి వృత్తి, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చక్కని అభివృద్ధులు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపం దాల్చేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వాళ్లకు 2024 సంవత్సరం మే నుండి డిసెంబర్ వరకు కూడా 6వ స్థానానికి ఎప్పుడైతే గురుగ్రహం మారుతూ ఉంటుందో శత్రుస్థానంలో గురుగ్రహం యొక్క స్థితి వలన కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉండే సందర్భాలు ఉంటుంటాయి. వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటారు. మీ చుట్టూ ఉండు మీతో స్నేహం చేస్తూనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చాటుమాటుగా చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి విషయంలో ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయాలు, రహస్యంతో కూడినటువంటి విషయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరితో చర్చించకుండా జాగ్రత్తగా స్వతంత్రంగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ శత్రు సంబంధమైనటువంటి బాధలు, ఇబ్బందుల వలన పనులన్నీ ఆలస్యమవుతూ ఉంటాయి, లేదా మీరు ఒకటి అనుకుంటే ఇంకొక రకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కాస్త మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, మీకున్నటువంటి ధైర్యము, స్థైర్యం ఏవైతే ఉంటుంటాయో వీటి వలన ఎదుటి వారి విషయంలో మీ పైన కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మీకు నరఘోషతో ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ఈ నరపీడ, శత్రుపీడ వీటి వలన, ఈ నరదృష్టి వలన వేరువేరు రకాలలో చికాకులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ధనుస్సు రాశి వాళ్లకు. అంతేకాకుండా వివిధ రూపాల్లో చేపట్టేటటువంటి పనులన్నీ కూడా ఆటంకాలతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా 2024 సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి వారు శత్రువర్గం వారితో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు, లేదా నమ్మి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడం కావచ్చు, అటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఈ నమ్మి మోసపోయేటటువంటి వ్యవహారాలకు, అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇతరులకు అప్పచెప్పే సందర్భంలో ఏమాత్రం కూడా మీరు ఆసక్తి చూపించకూడదు. అంతేకాకుండా ఎవరైతే మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారో వారి వలన రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు 2024 సంవత్సరము ద్వితీయార్థంలో కాస్త శత్రుపీడలు తొలగిపోయి వాటి నుండి కొంత ఉపశమనము కూడా లభించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి.
2024వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో వేరు రూపాలలో ప్రథమార్థం కాస్త అనుకూలంగా ఉంటుంది, ద్వితీయార్థంలో కొంత ప్రతికూలంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ మాసాల్లో తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరము. ఇక 2024వ సంవత్సరంలో వ్యాపారపరంగా కనుక ఆలోచన చేసినట్లయితే ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు ఈ 2024వ సంవత్సరము మధ్యస్థమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ధనుస్సు రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా 2024వ సంవత్సరంలో జనవరి నుండి మే వరకు కూడా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ఇక వేరు రూపాలలో చేపట్టేటటువంటి పనులన్నీ కూడా జూన్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో కాస్త కుటుంబాలతో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి, చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి, వేరు రూపాలలో కోపము ఆవేశాలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి వాతావరణాలు చోటు చేసుకునే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు ఈ 2024వ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది. అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అనుకున్నటువంటి కాలేజీల యందు లేదా ఇతరమైనటువంటి పోటీ పరీక్షల యందు అనుకున్నటువంటి ఫలితాలు పొందగడం చాలా అనుకూలమైనటువంటి శుభవార్తగా చెప్పవచ్చు. అంతేకాకుండా విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. బద్ధకాన్ని విడనాడుతూ ఉండాలి. ఉపాసనా బలమును పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా మంచిది. ఇక 2024వ సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి వారి యొక్క ప్రేమ వ్యవహారిక విషయాలు మనం గోచారపరంగా విశ్లేషణ చేసినప్పుడు ఈ సంవత్సరం ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఆప్యాయతల విషయంలో అభిమానాల విషయంలో అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి జీవనాలు అనుకూలంగా ఉంటాయి. అన్యోన్య దాంపత్య జీవనాలు కలుగుతూ ఉంటాయి. వైవాహిక జీవనంలో చిన్న సమస్యలన్నీ కూడా అధిగమించి సంతోషకరమైనటువంటి కుటుంబాన్ని మీరు సాధించుకోగలుగుతుంటారు. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో ప్రయాణాలు చేసేటటువంటి సందర్భాల్లో అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపాలనేటటువంటి కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యక్తులకు. అంతేకాకుండా మీరు చేసేటటువంటి ఆలోచనలు మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపం దాల్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాత ఈ ధనుస్సు రాశి వాళ్లకు జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు కావచ్చు, అభిప్రాయ భేదాలు కావచ్చు, ఘర్షణతో కూడినటువంటి వాతావరణాలు కానీ చోటు చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మే తర్వాత జూన్ తర్వాత కుటుంబపరమైనటువంటి సాంసారికపరమైనటువంటి అన్యోన్య దాంపత్య జీవనాన్ని ఇబ్బందుల పాలు కాకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వాటిని ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. అంతేకాకుండా జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా ఈ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సందర్భంలో ధనుస్సు రాశి వారు జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ముందుగానే మాట్లాడుకోవటం, సమస్యలు రాకుండా ఒకరి యొక్క అభిప్రాయాలు ఇంకొకరికి తెలుపుకునేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మనస్పర్ధలను ముందే మీరు అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. వేరు రూపాలలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా కుటుంబపరమైనటువంటి జీవనాలు ముడిపడి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2024వ సంవత్సరంలో ఆర్థిక పరంగా కనుక చూసినట్లయితే ఈ ధనుస్సు రాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో 2024వ సంవత్సరం చక్కగా కలిసి వస్తూ ఉంటుంది. కొంతకాలంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో ఇబ్బందులు ఏవైతే ఉంటుంటాయో ఆ ఇబ్బందుల నుండి ఈ 2024వ సంవత్సరంలో బయటపడటం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి.
కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. అలాగే మీకు ఇప్పటికే ఉన్నటువంటి అప్పులు కావచ్చు, బ్యాంకు సంబంధమైనటువంటి లోన్లు కావచ్చు, వాటిని మరింత జాప్యం చేయకుండా, మరింత బద్ధకం చూపించకుండా ఎంతో కొంత ధనాన్ని ఎప్పటికప్పుడు ఆ అప్పులు తీర్చేందుకు, లోన్లకు మీరు కట్టవలసినటువంటి పన్నులతో కూడినటువంటి భారాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని వెంటనే చెల్లించి వేసేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఇతరమైనటువంటి అనేక ప్రయత్నాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. 2024వ సంవత్సరం భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొన్ని విషయాల్లో సత్ఫలితాలను పొందగలుగుతూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వాళ్ళు. అంతేకాకుండా ధనుస్సు రాశి వాళ్లకు 2024వ సంవత్సరంలో కాస్త పెట్టుబడుల వ్యవహారిక విషయాల్లో స్పెక్యులేషన్స్ కావచ్చు, ఇతరమైనటువంటి వేరువేరు రూపాలలో ఉన్నటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడుల పరంగా చేసేటటువంటి పనులు, ప్రయత్నాలు అన్నీ కూడా మీకు చక్కగా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే గృహమును కొనుక్కోవాలన్నా, ఆస్తులు కొనుక్కోనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతూ ఉంటారు ఈ సంవత్సరం. అటువంటి వాటి విషయాల్లో అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి సందర్భం ఉంటుంది. ఇక కెరియర్ పరంగా ఆలోచన చేసినట్లయితే 2024వ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారి యొక్క కెరియర్ అనేది కాస్త మధ్యస్థంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా 2024వ సంవత్సరంలో ప్రథమార్థం నుండి జూన్ వరకు కూడా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ధనుస్సు రాశి వారు వేరువేరు రూపాలలో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి, తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల అపవాదములను కూడా అధిగమించుకోగలుగుతారు. మంచి ఉద్యోగాన్ని సాధించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంచి హోదాలు పెరుగుతూ ఉంటాయి. ఇంక్రిమెంట్లు లేదా ఇతరమైనటువంటి ప్రమోషన్స్ కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. 2024వ సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్లకు ద్వితీయార్థం అనేది చక్కగా కలిసి వస్తుంది. వేరువేరు రూపాలలో ఈ 2024వ సంవత్సరంలో జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా ఈ మధ్యకాలం అంతా కూడా మీ కెరియర్ అనేది సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంత అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపించడం లేదు. అంతేకాకుండా పని ఒత్తిళ్లు అనేకంగా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తొందరపడి పనులు చేపట్టడం అనేది చాలా నష్టాలను కలగచేస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు తమ వ్యాపారాల్లో శత్రుపీడలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ కెరియర్ను మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు ఈ 2024వ సంవత్సరంలో. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కనుక చూసినట్లయితే 2024వ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులను అన్నింటినీ కూడా అధిగమించుకోగలుగుతారు. మంచి శుభకరమైనటువంటి సంవత్సరంగా ఆరోగ్యపరంగా ఈ 2024 ఉంటుంది. ప్రథమార్థంలో ధనుస్సు రాశి వాళ్లకు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అనుకూలిస్తుంది. ద్వితీయార్థంలో చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి శక్తి కూడా మీకు భగవంతుడు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆహార విషయాల్లో, ఇతరమైనటువంటి ఆహారపు అలవాట్లలో జూన్ తర్వాత కొద్దిగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఖచ్చితమైనటువంటి నియమాలను పాటించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ 2024వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కొన్ని రకాల పరిహారక క్రియలు చేసుకోవటం అనేది చాలా మంచిది. అంతేకాకుండా వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కూడా ఈ 2024వ సంవత్సరంలో ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నందివర్ధన పుష్పాలను సేకరించి మహావిష్ణువుకు అర్చన చేసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే వీలైతే కనుక మంగళవారం నాడు కానీ, శనివారం నాడు కానీ శివాలయంలో మీ పేరు మీద రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోవటం అనేది చాలా మంచిది. అంతేకాకుండా గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటం, లేదా దత్తాత్రేయ స్వామి వారి సిద్ధమంగళ స్తోత్రమును ప్రతిరోజు విధిగా కనీసం 3 సార్లైనా సరే పారాయణం చేయటం అనేది చాలా మంచిది. ఎవరైతే ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ 2024వ సంవత్సరంలో
ప్రతిరోజు కూడా కనీసం వారానికి ఒకసారైనా సరే సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణం చేసేటటువంటి విధానాన్ని నియమంగా పెట్టుకోవడం ద్వారా ఆ సిద్ధమంగళ స్తోత్ర పారాయణం విశేషమైనటువంటి శుభాలను కలిగించటమే కాకుండా జీవితంలో మంచి స్థితికి తీసుకువెళ్తూ ఉంటుంది, అన్ని రకాల పనులు పూర్తి చేస్తూ ఉంటుంది. ఇవి ఈ 2024వ సంవత్సరానికి కాను ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు వేరు రూపాల్లో జాతకపరమైనటువంటి సందేహాలను కనుక ముందుకు తెచ్చినట్లయితే మీ జాతకపరమైనటువంటి సందేహాలను నివృత్తి చేసుకునేందుకై కమెంట్స్లో మీ యొక్క సమస్యను వ్రాసేటటువంటి ప్రయత్నం చేయండి. వాటికి నేను జవాబిస్తాను త్వరలో. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.